అందరికీ నమస్కారం. నేను భాను మేకల. మన ఛానల్‌ని చాలామంది చక్కగా ఆదరిస్తున్నారు. ప్రజలు చాలా పాజిటివ్‌గా మన ఛానల్‌ని చక్కగా స్వీకరిస్తున్నారు. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఎంకరేజ్ చేస్తున్నారు. ఆహ్, ప్రజలందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలండి. ఇంకపోతే నా టాపిక్ ఏంటంటే ఈరోజు అంటే నేను ఏది మాట్లాడినా కూడా సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడులు మాట్లాడతాను. సమాజం బాగు కోసం, సమాజం క్షేమం కోసమే మాట్లాడతాను తప్ప వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు ఏమీ ఉండవండి. ఏది మాట్లాడినా కూడా మంచే మాట్లాడతాను. తప్పు జరిగితే తప్పని జెప్తాను. ఆహ్, అదే విధంగా ఈరోజు నా టాపిక్ ఏంటంటే నిన్న ఏదో ఛానల్‌లో నిన్నో మొన్నో చూసాను. ఎక్స్ క్రిస్టియన్ కుర్రాడు ప్రవీణ్ అనే కుర్రాడు ఇంటర్వ్యూలో అవతల పక్క జోసెఫ్ అంటే ఆయన రాధా మనోహర్ దాస్ మీద కంప్లెయింట్ ఇచ్చాడు గదా! రాధా మనోహర్ దాస్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అని జెప్పి ఆయన మీద కంప్లెయింట్ ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఏదో డిబేట్‌లో కూర్చున్నప్పుడు ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే కుర్రాడు ఆహ్, ఆహ్, ఆ పిల్లాడు ఏం మాట్లాడాడంటే, శివశక్తి కరుణాకర్ గురించి, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గురించి, రాధా మనోహర్ దాస్ గురువు గారి గురించి నా బాధ్యత నేను తీసుకుంటాను. ఇక నుంచి క్రైస్తవం జోలికి కానీ, లేతే క్రైస్తవం గ్రంథాల గురించి గాని మేము మాట్లాడం. ఆ బాధ్యత నేను తీసుకుంటానని ఒక చక్కని మాట ఆ కుర్రాడు మాట్లాడాడు. అందుకు నా తరపు నుంచి ఆ పిల్లాడు ప్రవీణ్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే సమాజ బాగు కోసం, సమాజంలో మనుషులందరూ ఐకమత్యంగా ఉండటం కోసం, లేకపోతే ఒక మతాన్ని గౌరవిస్తూ మన మతాన్ని మనం ఆచరిస్తూ ఎదుటి మతాల్ని గౌరవించాలి అనే ఒక సాంప్రదాయం ఏదైతే అనాదిగా వస్తుందో ఆ కోవలోనే ఆ పిల్లాడు ఇంటర్వ్యూలో వీళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను. క్రైస్తవుల గురించి, ముస్లింల గురించి మాట్లాడకుండా బూతులు తిట్టకుండా నేను జూసుకుంటాను. నేను ప్రయత్నం జేస్తానని చక్కని మాట మాట్లాడాడు గాబట్టి, మరి మంచి మాట ఎవరు జెప్పినా కూడా అది అభినందించాల్సిందే గాబట్టి, ఆ పిల్లాడిని నేను అభినందిస్తున్నాను. మరి ట్రై జెయి ప్రవీణ్. నీ తరపు నుంచి ట్రై జెయ్యి. ఎందుకంటే సమాజంలో అందరం అన్నదమ్ముల వలె కలిసుండటానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు గాబట్టి, ఎట్ ద సేమ్ టైమ్ ఆహ్, పాస్టర్ అయినా, ముస్లిం అయినా లేతే ఇంకెవడైనా ఇతర గ్రంథాల గురించి దూషణలు జేస్తున్నా గూడా నువ్వు తాట తీసేయి. ఖండించు. నేను గూడా సపోర్ట్ చేస్తాను. అలాగని అదే పనిగా ఒక మతాన్ని టార్గెట్‌గా జేస్తే మాత్రం కూడా ఊరుకోను. అందులో డౌటే లేదు. తర్వాత తప్పు ఎవడు జేసినా తప్పే. అది బాబా జేసినా, ముల్లా జేసినా, లేపోతే పాస్టర్ జేసినా, నేను జేసినా, నువ్వు జేసినా, ఎవడైనా సరే తప్పుని తప్పని ఒప్పుకోవాల్సిందే. తప్పు తప్పే. నాకేదో 4 కొమ్ములున్నాయి. నేను మాట్లాడిందే సత్యం. లేతే పాస్టర్ మాట్లాడిందే సత్యం. బాబా మాట్లాడిందే సత్యం. ఆ ముల్లా మాట్లాడిందే సత్యం. కరెక్ట్ కాదు. తప్పు ఎవడు జేసినా ఈ ప్రజాస్వామ్యంలో అది తప్పు తప్పే. కాబట్టి ఏదేమైనా కూడా అందరూ బావుండాలని కోరుకునే ఆ లక్షణం ప్రతి ఒక్కడికి ఉండాలి. ఏదో యూట్యూబ్‌లో కూర్చొని ఈ మధ్య 'కరుణాకరు', 'లలిత్ కుమారు', 'రాధా మనోహర్ దాసు' క్రిస్టియన్‌లని, ముస్లింలను టార్గెట్ చేస్తూ చులకనగా, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇదే పనిగా ఇంక వేరే పనేమి లేదన్నట్టు చేస్తున్నారు. నేను ఎన్ని వీడియోలు చెప్పానండి. ఎన్ని వీడియోస్‌లో చెప్పాను. అరే బాబు! గ్రంథాలు ఏం చెప్తున్నాయి? భారతం గురించి చెప్పండి, మహాభారతం గురించి చెప్పండి, భగవద్గీత గురించి చెప్పండి, వేదాలు, ఉపనిషత్తుల గురించి చెప్పండి, వాల్మీకి రామాయణం గురించి చెప్పండి, శ్రీరాముని చరిత్ర చెప్పండి, సీత చరిత్ర చెప్పండి, వారి యొక్క గొప్పతనం ఏంటో తెలియజేయండి. హిందూ ధర్మం, సనాతన ధర్మం ఏం చెప్తుందో తెలియజేయండి. ఇవన్నీ నేను చాలా వీడియోల్లో చెప్పా. ఇవి తెలియజేయండిరా బాబు అంటే ఎంతసేపు ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా, ఆ పాస్టర్ అంత దోసుకున్నాడు, ఈ పాస్టర్ దశంభాగం అన్నాడు. ఎందుకు ఇదంతా? ఎవడి మతాల్లో ఎక్కడ బొక్కలు లేవు చెప్పండి. ఆడెవడో పాస్టర్ అక్కడెవడో తప్పు చేస్తే, ఇక్కడ బాబా ఒకడు తప్పు చేయట్లేదా? ఆడెవడో పాస్టరు ఎ ద ఇంకేదో చేసి, అక్కడేదో అసభ్యకరమైనటువంటి ఏదో చేస్తే, ఇక్కడ పూజారి ఒకడు నిన్నగాక మొన్న ఆహ్, గుడిలో మందు తాగట్లేదా గర్భగుడిలో? ఉంటాయి. ఒకడు తప్పు ఇప్పుడు నేను తప్పు చేస్తే, నా కుటుంబాన్నంతనే దూషణలు చేయటం కరెక్ట్ కాదు. నేను తప్పు చేశాననుకోండి, ఇప్పుడు నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఎవడినైనా మర్డర్ చేశాననుకోండి చట్ట ప్రకారం జైలు శిక్ష దాని తాలూకా పర్యవసానం నేను ఎదుర్కోవాలి. నా కుటుంబం అంతా ఎదుర్కోకూడదుగా! నా కుటుంబాన్ని శిక్షిస్తానంటే కరెక్ట్ గాదుగా! అలాగే ఒక పాస్టర్ ఎవడైనా తప్పు చేశాడనుకో, వాడినే అనాలి. మీ క్రైస్తవులంతా ఇలాగే అంటారు అనేది కరెక్ట్ కాదు. ఎవడన్నా బాబా తప్పు చేశాడనుకోండి, వాడిని అలాగే అనాలి. అంతేగాని మీరందరూ హిందువులందరూ ఇలాగే అంటే కరెక్ట్ కాదు. ఒక ముస్లిం మతానికి చెందినవాడు ఎవడైనా తప్పు చేశాడనుకోండి, వాడినొక్కడినే అనాలి తప్ప, మీ ముస్లింలందరూ ఇలాగే చేస్తారు. మీరు దొంగలు ఇది కరెక్ట్ కాదండి.
తప్పెవడు జేస్తాడో వాడిని మాత్రమే ఖండించాలి. వాడు శిక్షకి అర్హుడైతే కూడా శిక్ష పడేలా మనమందరం బాధ్యత తీసుకోవాలి. మరి ఆ ఇంటర్వ్యూలో ఆ ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ అనే కుర్రాడు, ఆ పిల్లాడు మాట్లాడిన మాటలు చాలా చక్కగా ఉన్నాయి. తమ్ముడు ప్రయత్నం చెయ్యి. కరుణాకర్‌ని, లలిత్ కుమార్‌ని, రాధా మనోహర్ దాస్ మీ గురువు గారిని ఒప్పించే ప్రయత్నం చెయ్యి. చక్కగా అందరం కలిసుండే విధంగా బాధ్యత తీసుకో. కలిసుండాలనే విధంగా మాట్లాడు. గ్రంథాలు ఏం చెప్తున్నాయి వాటిని బోధించమని జెప్పు. అదే విధంగా గ్రంథాల గొప్పతనం గురించి జెప్పమని. ఎంతసేపు వాళ్ళని వీళ్ళని దూషించుకుంటా గత 10 ఏళ్ల నుంచి చేస్తానే ఉన్నారు. ఎందుకు ఇదంతా చెప్పు? చెప్పండయ్యా ప్రజలారా మీరంతా. ఒక మతాన్ని దూషణలు చేసుకుంటా ఇదంతా ఎంతవరకు కరెక్టు? పొద్దున్న లెగిస్తే ఇదే పనా? ఇంక వేరే పనేమి లేనట్టు. కాబట్టి ఈ సందర్భంగా నేను జెప్పేదేంటంటే, సమాజంలో ఉన్న ప్రతి మతం బావుండాలి. ప్రతి మనిషి బావుండాలి. అందరూ బావుండాలి. ఇది నేను కోరుకుంటా. ఎవడు తప్పు చేసినా కూడా అది నా దృష్టికొచ్చినా, నేను వీడియో చూసినా కూడా వారి గురించి వారి బొమ్మేసి కూడా వీడియోలు జేస్తా. అందులో డౌట్ లేదు. వాడు పాస్టర్ అయినా, లేతే బాబా అయినా, ఎవడైనా, ఈవెన్ నేనైనా సరే. ఓకేనా? నేను సమాజంలో కాస్తో కోస్తో మంచి చేయాలి అని అనుకుంటున్నాను. మంచి చేస్తన్నాను గూడా ఆల్రెడీ పేద ప్రజలకి అనేక సందర్భాల్లో చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. ఒక మతాన్ని మేమేదో టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ మతంలో దొంగలున్నా గూడా ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తా. అందులో డౌటే లేదు. నాకు తన, మన, ఆడు, ఈడు ఏదీ లేదు. ప్రవీణ్ తర్వాత నీకు ఇంకోటి చెప్పేదేంటంటే, మన ఇంట్లోనే ఒక బొక్కుంది. ఏంటది? మీ తల్లిగారు ఆహ్, ఇంకా క్రిస్టియన్నే. 25 ఏళ్ల నుంచి, 30 ఏళ్ల నుంచి చర్చికెళ్తూనే ఉంది. ఇప్పటికి వెళ్తూనే ఉంది. నువ్వు మాత్రం హైదరాబాద్‌లో కూర్చొని ఆహ్, క్రిస్టియన్‌లని తిడతా ఉంటావు. కాబట్టి అవకాశం ఉంటే నేనిది మంచిగానే చెప్తున్నా తమ్ముడు ప్రవీణ్. అవకాశం ఉంటే మీ అమ్మగారిని మార్చు. అప్పుడు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని మార్చొచ్చు. ఓకేనా? మీ అమ్మగారిని మార్చే ప్రయత్నం చెయ్యి. మీ అమ్మగారు ఇంకా చర్చికెళ్తున్నారు. నువ్వు గూడా క్రిస్టియన్ మ్యారేజే చేసుకున్నావు. నువ్వు చర్చికెళ్ళి ఓకే. తెలుసుకున్నావో ఏదో జరిగింది. అక్కడ ఊర్లో నీ ముచ్చటంతా తెలుసు నాకు. అవి నేను ప్రస్తావన తేవట్లేదు. మీ తల్లిగారైతే క్రిస్టియనే గదా! అది నువ్వు జెప్పావు చాలా సందర్భాల్లో. మీ అమ్మగారు మాట్లాడిన వాయిస్ రికార్డులు గూడా నేను వినిపించాను ప్రజలకి చూసారు. కాబట్టి మన ఇంట్లో తప్పులు పెట్టుకొని మన సమాజాన్ని ఉద్ధరిస్తాం అంటే అది కరెక్ట్ కాదు. మన ఇంట్లో వాళ్ళని క్లీన్‌గా మార్చి అప్పుడు సమాజం మీద పడాలి మనం. ఓకేనా? ప్రవీణ్ తీసుకో ఒకసారి బాధ్యత తీసుకొని నువ్వేదో చేస్తానంటున్నావు గదా! అందరూ బావుండాలని, అందరి క్షేమం కోసం మీ కరుణాకర్, లలిత్ కుమార్ వాళ్ళతో మాట్లాడతానంటున్నావు. ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ మీ గురువు గారితో మాట్లాడు. ఎందుకంటే రాధా మనోహర్ దాస్‌కి ఇంక పని పాట ఏమి లేదు. ఇప్పుడు కరుణాకర్, లలిత్ కుమార్ కంటే ఆళ్ళకేదో డబ్బులొత్తాయి. ఆ అకౌంట్‌లు లెక్కలు చూసుకోవాలి, సరిజూసుకోవాలి ఇయన్నీ ఉంటాయి. గురువు గారికి అట్లాంటిదేమి లేదు గదా! ఆ ఊరు, ఈ ఊరు తిరగటమే కాబట్టి ఫస్ట్ గురువు గారిని మాట్లాడు. కుదిరితే గురువుగారికి ఒక ఉద్యోగం ఇప్పించు. ఆ దేవాలయాల్లోనో ఎక్కడో ప్రధాన అర్చకుడిగానో లేకపోతే ఇంకేదో ఒక ఉద్యోగం ఇప్పించు. ఓకేనా? చూద్దాం ఈ వీడియో తర్వాత ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటదో, వాళ్ళ కామెంట్లు ఎట్లా ఉంటాయో చూద్దాం. ఓకేనా? థాంక్ యూ సో మచ్. ప్రజలారా మంచి కామెంట్స్ పెట్టండి. మీ అభిప్రాయం తెలియజేయండి.